చెప్తున్న ఫిగర్స్ మీద 25. నేనైతే రాబోయే రోజుల్లో మనం 25/25 చూస్తాం ఎన్డీఏకి అనుకూలంగా. 25కి 25 స్వీప్ చేసినా కూడా మనమే ఆశ్చర్యపోకర్లేదు. ఎందుకంటే ఏబీపీసీ ఓటరు ఇవాళ యాజ్ ఆఫ్ నౌ ఎన్డీఏ 20, వైఎస్ఆర్సీపీ 5 అని చెప్తా ఉన్నారు. ఇట్ మైట్ గో అప్ అని కూడా చెప్తా ఉన్నారు, ఇంకా పెరగొచ్చు అని చెప్తా ఉన్నారు. కాబట్టి ఒక 2 వారాల తర్వాత ఇది నోటిఫికేషన్ రేపు మోస్ట్లీ రేపు రావచ్చు. అభ్యర్థులంతా కూడా ఫైనలైజ్ అయిన తర్వాత మేము కూడా పార్లమెంట్ అభ్యర్థులు ఇంకా ప్రకటించాల్సి ఉంది. సో మా అభ్యర్థులు అటువైపు ఎలాగో అభ్యర్థులు దొరక్క అటు ఇటు ఏదో సర్కస్ ఆడుతూ ఉన్నారు. క్యాండిడేట్స్ ఫైనలైజ్ అయ్యి నామినేషన్లు వేసే సమయానికి మొత్తం 25కి 25 ఎన్డీఏ స్వీప్ చేస్తుందని సర్వే రిజల్ట్స్ వచ్చినా కూడా మనం ఆశ్చర్యపోకర్లా. అంతేకాకుండా వాళ్ళ ప్యారలల్ గా ఇంకొక ఏబీపీ సి ఓటరే కాకుండా వీకే గారు ఇప్పుడే జస్ట్ కొన్ని నిమిషాల క్రితమే న్యూస్ 18 నెట్వర్క్, న్యూస్ 18 కూడా చాలా రెప్యూటెడ్ నెట్వర్క్, న్యూస్ 18 నెట్వర్క్ వాళ్ళు కూడా ఒక సర్వేని రిలీజ్ చేశారు. ఆ సర్వే ప్రకారం ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఎన్డీఏ ఓట్ షేర్ 50%, ఇట్ హ్యాడ్ టచ్ 50%. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 41% ఉంటే ఎన్డీఏ 50%గా ఎన్డీఏ ఓట్ షేర్ ఉందని చెప్పి న్యూస్ 18 నెట్వర్క్ ఇప్పుడే కొద్ది నిమిషాల క్రితం వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు. వాళ్ళు సీట్స్ పరంగా చూసినట్లయితే ఎన్డీఏకి దాదాపుగా 18 స్థానాలు ఈ రోజు గెలవచ్చని వాళ్ళు చెప్తా ఉన్నారు. సో కాబట్టి మీరు ఒక్క ఏబీపీసీ ఓటర్ సర్వేనే కాదు, మీరు ఏ సర్వే తీసుకున్నా కూడా ఇవాళ రేపు ఆంధ్రప్రదేశ్లో జరగబోయేటటువంటి ఎన్నికలు ఏకపక్షంగా జరగబోతా ఉన్నాయని చెప్పి అందరూ కూడా చెప్తా ఉన్నారు. రేపు 17వ తేదీన చిలకలూరుపేట సభ తర్వాత ఇంకా మార్పు చూస్తారు వీకే గారు. రేపు నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఒకే వేదిక మీదకి రాబోతున్నారు 17వ తేదీన. ఆ రోజున ఒక జన ప్రభంజనాన్ని చూస్తారు. లక్షలాదిగా ఆ సభకి తరలి రాబోతున్నారు. ఆ రోజున ముగ్గురు నాయకులు ఇచ్చేటటువంటి ఉపన్యాసాలు, వారు రాష్ట్ర ప్రజలకు ఇచ్చేటటువంటి భరోసా కానీ ఆ ధైర్యం కానీ ఆ సభ తర్వాత ఇంకా కూడా మార్పు వస్తుంది. ఎందుకంటే ఆ సభ ఇట్ ఈస్ జస్ట్ ఏ కర్టన్ రైజర్ కాబట్టి ఆ సభ తర్వాత ఇంకా మనం మార్పు చూస్తాం. జగన్ రెడ్డికి ఈ ఎన్నికలు చివరి ఎన్నికలు కాబోతా ఉన్నాయి వీకే గారికి. ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండదు, జగన్మోహన్ రెడ్డి కూడా రాజకీయ ముఖ చిత్రంలో ఉండడు, ఏదో ఒక జైల్లో సెటిల్ అవుతాడు. కాబట్టి 2024 ఎన్నికలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చివరి ఎన్నికలు కాబోతూ ఉన్నాయి. ఆ విషయాన్ని గ్రహించే ఆ పార్టీ నుంచి ఇవాళ విపరీతంగా దూకేస్తా ఉన్నారు బయటికి. ఎక్కడా కూడా ఆ పార్టీలో ఎవరు ఉండేటటువంటి పరిస్థితిలో లేరు. అందుకనే ఇవాళ అభ్యర్థులు దొరక్క తర్జన భర్జనలు పడుతున్నారు. ఇవాళ చూడండి, మేము ఇంకొక 34 మంది అభ్యర్థులను ప్రకటించాం. మొన్న ఒకే లిస్టులో 94, ఇవాళ 34, దాదాపుగా 128, పొత్తు 31 సీట్లు పోగా ఇంకా 16 సీట్లు మాత్రమే మేము క్యాండిడేట్స్ని ప్రకటించాలి. రెండో పక్కన వాళ్ళు 12 లిస్టులు, 12 13 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ 12 13 లిస్టులు కానీ ఇప్పటికీ గొడవలు అసంతృప్తి లేవు. కానీ సెకండ్ లిస్ట్ ఎందుకు కొంచెం ఫైర్స్ క్రియేట్ అయినాయి. ఆ పిఠాపురం కానీ, లేకపోతే పెనంలూరు కానీ, కొవ్వూరు కానీ, అండ్ సమ్వేర్ ఒక అటు జనసేనలో కూడా తిరుపతి అండ్ ఇంకొక చోట 2-3 చోట్ల వాళ్ళ దాంట్లో కూడా వచ్చినాయి. సో ఎందుకు సెకండ్ లిస్ట్లో మీకు అంటే ఒకటి వీకే గారు, ఇప్పుడు మూడ్ ఆఫ్ ది పీపుల్ వల్ల ప్రజలు ఒక నిర్ణయానికి ఆల్రెడీ వచ్చేసారు. ఆ విషయం అందరికీ తెలుసు. కాబట్టి ఎవరికైనా అంటే గెలిచేటటువంటి పరిస్థితుల్లో టికెట్ రాకపోయేసరికి నిరుత్సాహపడటం అనేది సాధారణంగా జరుగుతుంది. కాబట్టి రేపు టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి స్వీప్ చేయబోతా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇవాళ టికెట్లకి భారీగా డిమాండ్ ఉన్నమాట వాస్తవం. అంటే పిఠాపురం వచ్చేసరికి అది ప్రత్యేకమైనటువంటి పరిస్థితి. పొత్తులో భాగంగా మరి అది మేము వదులుకోవటం, స్వయంగా పవన్ కళ్యాణ్ గారు అక్కడి నుంచి నేను పోటీ చేస్తానని ప్రకటించడం, అక్కడ ఉన్నటువంటి మా వర్మ